హల్లెలూయా. నా ఎదుట నీవు తెరసిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరసిన తలుపులు, నీవు తెరసిన తలుపులు. నా ఎదుట నీవు తెరసిన తలుపులు వేయలేరుగా, ఎవ్వరు వేయలేరుగా. నీవు తెరసిన తలుపులు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, నీకు సాటి ఎవరు లేరయ్యా. రాజుల రాజా, ప్రభుల ప్రభువ, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. నీ సింహాసనం నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా. నీ సింహాసనం నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా. నా ఎదుట నీవు తెరసిన తలుపులు వేయలేరుగా, ఎవ్వరు వేయలేరుగా. నీవు తెరసిన తలుపులు. కరుణామయుడా, కృపాసనముగా కరుణ పీఠాన్ని నీవు మార్చావు. కరుణామయుడా, కృపాసనముగా కరుణాపీఠాన్ని నీవు మార్చావు. కృప పొందునట్లు నాకు ధైర్యమిచ్చి నీ సన్నిధికే నన్ను చేర్చితివా. కృప పొందునట్లు నాకు ధైర్యమిచ్చి నీ సన్నిధికే నన్ను చేర్చితివా. నా ఎదుట నీవు తెరసిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు. ప్రధాన యాజకుడా నా యేసురాజా, నిత్య యాజకత్వము చేయుచున్నవాడా. ప్రధాన యాజకుడా నా యేసురాజా, నిత్య యాజకత్వము చేయుచున్నవాడా. యాజక రాజ్యమైన నిత్య సియోను నూతన యెరూషలేము కట్టుచున్నవాడా. యాజక రాజ్యమైన నిత్య సియోను నూతన యెరూషలేము కట్టుచున్నవాడా. నా ఎదుట నీవు తెరసిన తలుపులు వేయలేరుగా, ఎవ్వరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీకు వందనాలా. దేవుని మాటలు ఇందాక కూర్చోపు పెద్దగా. ఈ 5 మంది కణుకులు వచ్చారు కదా, 5 మంది కణుకుల్లో 5 మంది బుద్ధి లేని వాళ్ళు అని ఉంది. ఎందుకు బుద్ధి లేదు వాళ్ళకి? బుద్ధి లేదు. ఎందుకని బుద్ధి లేదు? బుద్ధి లేక కాదు, అశ్రద్ధ. వాళ్ళు అశ్రద్ధ చేశారు. ప్రభు వస్తాడంట. ఎప్పుడు వస్తాడు? వచ్చినప్పుడు అప్పుడప్పుడు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుని వేసుకుని పరిశుద్ధాత్మలో ఎగిరేసి గంతులేసి మేము బతుకున్నాం ప్రభు, అవి పొందుకున్నాం, మాకు వరాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మేము మిమ్మల్ని ఎమ్మడిచ్చాం, మమ్మల్ని మెదుకు మమ్మల్ని తీసుకెళ్ళవా అని అప్పుడు అడగొచ్చు అని వాళ్ళకి ఆ ధీమా, అశ్రద్ధ. ధీమాను అశ్రద్ధ ఉంది వాళ్ళకి. అశ్రద్ధ ఉండకూడదు. భక్తి అన్న వాళ్ళకి భయభక్తులు ఉండాలి, కానీ అశ్రద్ధ ఉండకూడదు. అశ్రద్ధగా ఉండకూడదు. అశ్రద్ధగా ఉన్నామనుకో మనం ఉన్నాయన్నీ కోల్పోతాం. శ్రద్ధ ఉండాలి. ఏంటి ఈ శాతం ప్రార్థన చేయమంటే చేయొచ్చులే, ఇప్పుడు చేసాముగా, పడుకో అని సాతాన్ని పడుతావే. సాతాన్ని పట్టిన వాళ్ళు అట్లా చేస్తారంట. దాన్ని పట్టిన కూడా మనం చూసుకోవాలి. దాని దగ్గర రానివ్వకూడదు. దాని దగ్గర రానివ్వాలంటే రానివ్వకుండా ఉండాలంటే మనం భక్తిగా ఉండాలి. మనం భక్తిగా ఉంటే అప్పుడు
అది సైతాన్ రాదు. సైతానికి మనల్ని సైతాన్ మన దగ్గర రాదు. ఎందుకంటే మనం దేవుడి రక్షణ పొందుకున్నాం కదా. యేసయ్య అంటే ఎవరనుకున్నా జయించిన వాడు, జయించిన దేవుడు, గొప్ప దేవుడు, దేవుడి స్తోత్రం, గొప్ప దేవుడు. ఆ దేవుడిని నమ్ముకున్న మనం కూడా ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలన్నమాట. పరిశుద్ధం. మన జోలికి కొత్తగా భయపడతాడు సైతాను, భయపడతాడు. మరి ఎందుకు వస్తాడు? అశ్రద్ధ మనలో ఉంటుంది. అశ్రద్ధ ఎప్పుడైతే చోటు చేసుకుంటుందో అప్పుడే మనం ఏదన్నా చూడకూడని చూతం కానీ చేయగాని చూతం కానీ లోకాసుల్లో ఉన్నామనుకో, పడ్డామనుకో, సైతాన్ ఇక అబ్బా నా బిడ్డ నా సొంతం అయిపోయాడు అంట వచ్చేద్దంట. ఒక ఇంట్లో అంట సైతాన్ని పట్టిందంట, దెయ్యం పట్టిందంట. దెయ్యం పడితే ఆవిడని ఎవరు ఇడిపోయకుండా అది దెయ్యం సొంత బాధిస్తా ఉంటుంటే ఎవరు ఇడిపిస్తాడని వాళ్ళని కేసేసి పెద్ద పాస్టర్ గారు వచ్చినప్పుడంట ఆయన కేసేసి తీసుకెళ్ళి మా అమ్మాయి దెయ్యం పట్టింది అయ్యా, వచ్చి ప్రార్థన చేయండి అని బతిమాలుకున్నారంట. బతిమాలుకుంటే ఆయన వచ్చాడంట, వచ్చి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే ప్రార్థన చేసి పోనీ ఎట్టకొట్టి ప్రార్థన చేశాడుగా అది వండలోకి వెళ్ళిపోయింది, మంట ఎత్తింది, దానికి వెళ్ళిపోయేప్పటికి ఈ ప్రార్థన సైతాన్ దెయ్యం వెళ్ళిపోయింది కదా. వీళ్ళేక ఈ పాస్టర్ గారు వెళ్ళిపోయాడు. ఇక వీళ్ళు ఎట్ట ఉండాలి? మామూలుగా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి కదా, లేకుండా దెయ్యం వెళ్ళిపోయిందిలే ఇంకా మనకేం బాధ ఉందా అని చెప్పేసి చక్కగా టీవీలు పెట్టుకుని చూస్తున్నారంట. టీవీలు పెట్టుకుని చూస్తాం, సినిమాలు చెప్పుకుంటాం, లోక సంబంధులన్నీ లోక సంబంధులు అవన్నీ సైతాని ఆయుధాలు. ఆ ఆయుధాలు మన దగ్గర ఉండకూడదు. మనం లోకాస్తులు ఎప్పుడైతే మనలో ఉంటాయో, లోకస్తులు ఎప్పుడైతే మనం చెప్పుకుంటామో, సినిమాలు ఎప్పుడైతే చూస్తామో, టీవీలో ఎప్పుడైతే పెట్టుకుని చూస్తామో అప్పుడే సైతాన్ వచ్చేది మన దగ్గరికి. నా బిడ్డ అయిపోయాడేక అని వచ్చేదన్నమాట. అయిపోద్ది అన్నమాట, వచ్చేద్ది. అట్లాగా సైతాన్ని వచ్చే బిడ్డలుగా మనం సైతాన్ని సొంతం చేసుకొని బిడ్డలుగా ఉండకూడదు. మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన కలిగి ఉన్నామనుకో మన దగ్గరికి సైతాన్ వస్తాకి వణుకుద్ది మాట. అట్లాగే ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. శరీరం బలహీనపడుతుంది. ప్రార్థన చేతికనలే చేసావుగా ఇందాక దాకా, ఇప్పుడేం చేస్తావు, పడుకో అని మనల్ని అంటుందన్నమాట. అలా బలహీనపడుతుందన్నమాట. దానికి లొంగామా ఇక అయిపోయినట్టే. మనం అట్లా ఉండకూడదు. దేవుని చిత్తాన్ని లేక నెరవేరాలి. మనం ఎంత బతుకున్నా లేచి అక్కడ పడిపోవాలంతే. టయానికి లేచి ప్రార్థన చేతకి అక్కడ పడిపోవాలంతే. పడిపోయానుకో, మోకాల మీద నిలబడ్డామనుకో, ఇక దేవుడే చూసుకుంటాడు. దేవుడే నిలబడతాడు. నువ్వు కాదు నిలబడేది. నువ్వు బలహీనుడు. నువ్వేమో నిలబడలేవు, నువ్వేం చేయలేవు, మనమేం చేయలేము, నేనేం చేయలేవు, నువ్వేం చేయలేవు. మనం నిలబెట్టి దేవుడు మనకేంటి, ఎందుకంటే మనలో ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉండి దేవుడి పనులు చేయాలి, దేవుడి ప్రార్థన చేయాలి అని మనలో ఆసక్తి ఉందనుకో, మనల్ని దేవుడు నిలబెడతాడు, బలవంతులుగా చేస్తాడనమాట. బలహీనమే మనం లోకంలో. బలహీనమైనా మనం దేవుడి సన్నిధిలో బలం పొందుకుంటాం. బలహీనైనా మనం మోకరించామనుకో, మనకు బలం ఇస్తాడు, దేవుడు ఇస్తాడు శక్తి. ఆ శక్తితో నిలబడతామట. దేవుడిచ్చిన శక్తితో, దేవుడి దేవదత్త పెట్టిన ఆహారంతో భక్తుడు 40 దినాలు రాత్రి పగల్లో నడిచాడంట. అంత ఓపిక వచ్చింది. 40 దినాలు ఒక్కరోజు దేవదత్త పెట్టిన ఆహారం తిని 40 దినాలు రాత్రి పగలు మళ్ళీ బయటలు నడిచి రాత్రి ఎక్కడన్నా పడుకోవాలి. మళ్ళీ
ఇప్పుడు పాత చేస్తాడు, రాజకీయ నాయకులు చేస్తారు. ఎడ చేస్తారు? బయట కొన్ని మైళ్ళని నడుస్తారు, రేత్రి అయితే ఒకసారి పడుకుంటారు. ఈయనట్ల కాదు. ఏలియాలు దేవుడు శక్తికి చేత దేవదత్త పెట్టిన ఆహారం తిని ఆ ఆహారంతో 40 దినాలు రాత్రి బవళ్ళు ఆపు లేకుండా నడిచారన్న ఉంది అక్కడ బైబిల్లో. దేవుడి శక్తి అట్లాంటి శక్తి. దేవుడి శక్తి పొందుకున్నవాడు మామూలుగా ఉండరు. ఈ లోకం వైపు చూడలేక దేవుడి శక్తి పొందుకోవాలి మనం. దేవుడి స్తోత్రం. అలా పండుకుని 40 దినాలు నడిచాడంట ఆయన. అట్లాగే దేవుడి శక్తి కోసం ఎదురు చూడాలి మనం. మనలో ఆసక్తి ఉందనుకో, మన ఆసక్తిని బట్టి ఆయన మనల్ని బలపరుస్తాడనమాట. మనల్ని బలపరిచి మనం నిలబడిపోయినా ఆయన నిలబడతాడు. మోకాల మీద మనం మోకాలు వేసి నిలబడ్డాం అనుకో, ఆయనే నిలబడతాడు. మనం నిలబడలేము. మనం నిలబడ్డాము అని మనం అనుకుంటాము. నేను ఎంతసేపు మోకాల మీద నిలబడ్డాడో, ఎంతసేపు ప్రార్థన చేశాడో, నాకులాగా ఎవరు చేస్తారు ప్రార్థన అని అనుకుంటాం మనం. అది బుద్ధిహీనత. అట్లాంటి మాట మనలోకి రాకూడదు. మనం బలహీనలం. అయితే ఆయన మనం బలిపరుస్తాడనమాట. మనం ఎప్పుడు బలహీనలో అప్పుడే బలవంతులం అని బైబిల్లో ఉంది. అట్లాగే దేవుడి బలం పొందుకోవాలి. పొందుకుని దేవుళ్ళలో ముందుకు సాగాలి. అంతేగాని దేవుళ్ళలో భయభక్తులు కలిగి ఆయన ఎదుర్కోవాలని మనం భక్తిలో ఉండాలి. వచ్చిన 10 మందికి పరలోక రాజ్యం ఉంది, దేవుణ్ణి ఎదుర్కోవాలి, పెళ్లి కుమారుని ఎదుర్కోవాలి, మంచేదో చెడ్డేదో తెలుసు, అభిషేకం తెలుసు, అన్నీ తెలుసు కానీ అశ్రద్ధ చేశారన్నమాట. ఈ పెళ్లి కుమారుడు ఆలస్యం అయ్యేటప్పటికి ఈ 10 మంది కొనుక్కారనుకుని నిద్రయ్యాడు, పడుకున్నారంట. అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వస్తున్నాడని కేకన పడింది. కేకన పడితే ఈ 5 లెగిశారు కదా, ఈ 5 నూనె ఉంది, సిద్ధపడి ఉంది. అంటే ఏంటి? అభిషేకం ఉంది. అభిషేకం కలిగిన వాళ్ళు అల్లు. ఎప్పుడు నిదట్లో లేపి అడిగినా కానీ దేవుడు వాక్యం చెప్పగలను అన్నాడు దావీదు భక్తుడు. అలాంటి సాక్ష్యం ఉండాలి మనం. దేవుడి వాక్యం నెవరేసుకుంటూ ఉండాలి మనం. దేవుడి వాక్యం మనం ధ్యానించుకుంటూ ఉండాలి. నాకు వచ్చలే ఏంట్లే చదివేది, అక్కడ నేనే చదివేది, నాకన్నా ఎవరు చదువుతారో? పాస్టర్ గారు చెప్పమన్నప్పుడు నేనే చెప్పేది, ఎవరు చెప్తారో? నాకన్నా ఎవరు చెప్పలేరు, నేనే చెప్తాను అని. ఇంకేంట్లే నేను బైబిల్ చదివేది, నేను చదవక్కర్లా, నేను చదవకపోయిన పర్లా అని అనుకున్నావా? నువ్వు అంతే అయిపోయినట్టే. ఏదో ఇక నీ ఊహలో ఏదో నువ్వు విశ్వాసంలో భక్తిలో ఉన్నట్టు ఉంటావు అంతే. భక్తి ఉండదు నీలో ఉండదు. ఊరికే భ్రమపడుతుంది అంతే. భ్రమపడుతున్నావు నువ్వు అంతే. విశ్వాసం లేదు, బలము లేదు, ఆత్మ బలము లేదు. ఎందుకంటే నీ మాటలు బట్టి నీకు అక్కడ తీర్పు జరిగిద్ది. అది తగ్గించుకున్నావనుకో, నేనేం చేయలేను ప్రభా, నా వల్ల ఏం కావద్ది ప్రభా, నన్ను నిలమట్టి ప్రభా. ఒక అతను అన్నాడంట. ఒక అతనే మోక్షవ్యాధి కలిగిన అతన్నే తీసుకొచ్చాడంట, కుమారుని తండ్రి తీసుకొచ్చి శిష్యులు ఉన్నారంట. శిష్యులు ప్రార్థన చేయమంటే శిష్యులు ప్రార్థన చేశారంట, పోలేదంట. పాపోయేపటికి తర్వాత ఏసాయి వచ్చాడంట. ఏసాయి వస్తే ఆయనతోనే ఉంటున్నారులే, ఆయనతోనే తిరుగుతున్నారు, ఆయనతోనే తింటున్నారు, ఆయనతోనే ఉంటున్నారని ఆయన ప్రభావం ఏళ్ళలో కాడ ఉంటుందేమని చేయమన్నాను. ఈ ఎల్ల దెయ్యము నీ వల్ల అయితే నువ్వు చెయ్యి అని యేసుప్రభుని అడిగారు. అక్కడ అవమానం పరిచాడనమాట. యేసుప్రభు అన్నాడు, నమ్ముతూ నీ వల్ల అయితే సమస్తం సాధ్యమే అన్నాడంట. నేను నమ్ముతున్నాను ప్రభువా, అపనమ్మకం రాకుండా నాకు సహాయం చెయ్యి అని ప్రార్థన చేసుకున్నాడంట. అపనమ్మకం రాకుండా నాకు సహాయం చెయ్యి అని ప్రార్థన చేసుకున్నాడంట. అట్లా ప్రార్థన చేసుకుంటూ మనం ఆయనలో ముందుకు సాగాలి. అట్లాంటి జీవితం మనం తగ్గింపు జీవితం కలిగి ఉండాలి యేసయ్యలో. అలాంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించుగాక. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా.